మామ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ లో మనం అడ్డంగా బౌల్తో పడ్డామా. ఫస్ట్ డే 2 సెషన్స్ కి మనం 150కి ఆల్ అవుట్ అయిపోయాం. చాలా దారుణంగా ఆడామని, చాలా దారుణంగా దరిద్రం మనతో ఆడుకుంటుంది. ఓపెనింగ్ వచ్చిన జైస్వాల్ డక్అవుట్. ఆస్ట్రేలియా వాళ్ళు మనోడి వికెట్ కోసం చేసిన హోంవర్క్ బాగా వర్కౌట్ అయింది. కనీసం ఖాతా కూడా ఓపెన్ చేయించకుండా అవుట్ చేశారు. తనతో పాటు వచ్చిన కేఎల్ రాహుల్ వన్ సైడ్ బాగా ఆడుతున్నాడు. అదర్ సైడ్ నుంచి దేవదత్ పడిక్కల్ కూడా డక్అవుట్. తన తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా 5 రన్స్ కి అవుట్ అయ్యాడు. ఈసారి పంత్ క్రీజ్ లోకి వచ్చాడు. కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 74 బాల్స్ లో 26 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. యాక్చువల్లీ తన అవుట్ కాదు మామ. బాల్ తన బ్యాట్ కి తగలలేదు. బ్యాట్ ప్యాట్ కి తగిలిన సౌండ్ వల్ల స్టంప్ మైక్ డిటెక్ట్ చేసి స్పైక్ చూపిస్తే అది బాల్ తగిలినప్పుడు వచ్చిన స్పైక్ ని అవుట్ ఇచ్చారు. ఇండియన్ టీమ్ లో తానే సెటిల్ అయిన టైంలో నాట్ అవుట్ ని అవుట్ గా ఇచ్చి డగ్అవుట్ కి పంపారు. ఇట్స్ ఏ క్లియర్ అన్ఫేర్ డెసిషన్ ఫ్రమ్ అంపైర్స్ మామ. తనకి అవుట్ ఇవ్వకుండా ఉంటే స్టోరీ ఇంకోలా ఉండేదేమో. డే లైట్ లో కూడా వీళ్ళకి కళ్ళు దొబ్బాయి. ఇండియన్ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు వీళ్ళు. అవుట్ ఇచ్చేసారి ఇంకా మనం ఏం చేసేదేం లేదు. తన తర్వాత వచ్చిన ధ్రువజురేల్ కూడా 11 రన్స్ కి అవుట్ అయ్యాడు. తర్వాత వాషింగ్టన్ సుందర్ 4 రన్స్ కి అవుట్. తన తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో కలిసి పంత్ ఒక మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశాడు. ఈ పార్ట్నర్షిప్ లో పంత్ కొట్టిన షాట్ అయితే ప్యూర్ మాస్ మామ. ఇలాంటి షాట్స్ కొట్టాలంటే పంత్ తర్వాతే మామ. ఈ షాట్ లో బాల్ ఎక్కడ ఆకుండా డైరెక్ట్ గా 6 కి వెళ్ళిపోయింది. తర్వాత తను కూడా 37 రన్స్ కి అవుట్ అయ్యాడు. తన తర్వాత వచ్చిన హర్షిత్ రాణా మంచి బ్యాటింగ్ ఇండియన్ చూపించిన ఆస్ట్రేలియా వాళ్ళు ఒక స్టన్నింగ్ క్యాచ్ పట్టి తనని కూడా 7 రన్స్ కి అవుట్ చేసి ఇంటికి పంపారు. తర్వాత బూమ్రా వచ్చాడు. తను కూడా ఒక మంచి 6 తో నేను బ్యాటింగ్ చేయగలని చెప్పేలేపే బూమ్రా 8 రన్స్ కి అవుట్ అయ్యాడు. అండ్ ఫైనల్ గా నితీష్ కుమార్ రెడ్డి కూడా 41 రన్స్ కి అవుట్ అయిపోయాడు మామ. మన ఫస్ట్ ఇన్నింగ్ లో 150కి ముగించారు. అసలు నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ లో ఎందుకనే వాళ్ళకి చాలా గట్టి ఆన్సర్ ఇచ్చాడు మామ. ఇండియన్ బ్యాటింగ్ లో తాను ఎప్పుడు టాప్ రన్స్ కొట్టింది. తను టెస్ట్ లో ఎందుకన్న వాళ్ళ నోర్లన్నీ మూతపడ్డాయి. వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో జోస్ హేజల్వుడ్ 13 ఓవర్స్ లో 5 మేడన్ ఓవర్స్ వేసి 29 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. తనతో పాటు మిచ్చల్ స్టార్క్ 2 వికెట్స్, ప్యాట్ కమిన్స్ 2 వికెట్స్, మిచ్చల్ మాస్ కూడా 2 వికెట్స్ కంప్లీట్ గా మనోళ్ళు క్రీజ్ లో నిలబెట్టకుండా చేశారు. సో వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. చూడాలి మరి మనోళ్ళు బౌలింగ్ తో వాళ్ళని ఆపగలరో లేదు. మరి మీరేమనుకుంటున్నారు మామ, ఆపగలమంటారా లేదా?